ఏంటి బిర్యానీలు పులావులు తింటే గ్యాస్ పెయిన్ వస్తుందా? బిర్యానీలకి పులావులకి గ్యాస్ పెయిన్ రాదండి. అందులో మనం వాడే మసాలాల్ని మోతాదుకు మించి వాడతాం చూడండి, అప్పుడు మొదలవుతాయి ప్రాబ్లమ్స్ అన్ని. ఒకసారి చికెన్ పులావ్ ఎలా ట్రై చేసి చూడండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కమ్మగా తినేయచ్చు. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే ఈ పులావ్ ఎలా చేయాలో చూసేద్దామా? హలో అందరికి, వెల్కమ్ టు అలా శ్వేత సామ్రాజ్యంలో. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కొంచెం గీ, కొంచెం ఆయిల్ వేసుకుని అందులో మన బిర్యానీ ఐటమ్స్ అన్ని వేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా వేసేసుకోండి. అలా మంచి కలర్ రాగానే ముందు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకోండి. ఒక చిన్న టిప్ అండి, మన విస్మయ్ ఫుడ్స్ తేజ గారు లేరు, ఆయన చెప్పిందే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. ఇలా ఎప్పుడైనా మంచి చికెన్ రెసిపీస్ చేసుకుంటున్నప్పుడు సాల్ట్ వాటర్ లో ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వదిలేస్తే చికెన్ చాలా జ్యూసీగా టెండరీగా అవుతుందంట. నేనైతే ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతున్నాను. ఇట్స్ ట్రూ యాక్చువల్లీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. తగినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ధనియాల పొడి, గరం మసాలా చాలా తక్కువ వేసుకోండి. నేను అన్ని 1 స్పూన్ వేసాను. 1 kg రైస్ కి చేస్తున్నాను. మోస్ట్లీ అన్ని ఇంట్లో మసాలాలే అండి. ఒక్క మసాలా నేను బయటది వాడుతున్నాను, షాహీ బిర్యానీ మసాలా. మీకు అది అవసరం లేదు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఈ పులావ్ అయితే నేను మా మమ్మీ దగ్గరే నేర్చుకున్నానండి. మా మమ్మీ మా చిన్నప్పుడు ఈ పులావే చేసేవారు. అప్పుడు మాకు తెలియక ఇదే బిర్యానీ ఏమో అనుకునే వాళ్ళం. కొంచెం పెద్ద అయ్యే వరకు పులావ్కి బిర్యానీకి నాకు డిఫరెన్స్ తెలిసేది కాదు. సో ఇలా మసాలాలన్నీ వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా అలా తిప్పి కాసేపు మూత పెట్టేసేయండి. ముక్కల్లో నుంచి వాటర్ వస్తున్నాయి చూసారా? అలా వాటర్ వచ్చాక ఆ వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యే వరకు ముక్కల్ని అలా వదిలేయండి. అడుగు పట్టకుండా ముక్కల్ని మంచిగా కలుపుకోండి. అలా ఎక్కువ కలిపేకండి, ముక్కలు దేనికి దానికి విడిపోతాయి. మొత్తం వాటర్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టు నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఆ మరుగుతున్నప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ ను కూడా వేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్ గా రైస్ నేను 1 hour బ్యాకే నానబెట్టుకుని ఉంచుకున్నాను. రైస్ వేసుకున్నాక కలిపేకండి. ఆల్రెడీ సోక్ చేసాం కాబట్టి తొందరగా బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అన్ని వేసుకుని ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా పైన వేసుకుని మూత పెట్టేసి దమ్ స్టైల్లో పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ 30 మినిట్స్ నేను అలా సిమ్ లో పెట్టి వదిలేసానండి. ఆల్మోస్ట్ 95% మా గోదావరి అందరికీ ఈ బిర్యానీ తెలుసు. అదేనండి మా 90s బిర్యానీ. పండగ వచ్చినా ఏం వచ్చినా మా మమ్మీ చేసే ఫస్ట్ స్పెషల్ ఐటమ్ అంటే మాకు ఇదే అండి. కాసేపు ఈ పులావ్ గొప్పల్ని పక్కన పెట్టేద్దాం. మీ ఫేవరెట్ యూట్యూబర్స్ ఎవరో కామెంట్స్ లో చెప్పేయండి. నా ఫేవరెట్ అయితే ఒక 3 to 4 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. అసలు ఆ 4 మెంబర్స్ ఎవరు, ఎందుకు వాళ్ళంటే ఇష్టం అనేది నేను తర్వాత వీడియోస్ లో చెప్తాను. మాటల్లో పడి మన పులావ్ సంగతి మర్చిపోయామండి. చూసారా ఎంత పొడిపొడలాడుతూ వచ్చిందో. నేనైతే మధ్యలో ఒకసారి మూత తీసి నాకు కావాల్సినంత కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టి సిమ్ లో ఒక 5 to 10 మినిట్స్ వదిలేసానండి. ఆఫ్టర్ 10 మినిట్స్ చూసారా ఎంత పొడిపొడలాడుతూ వచ్చిందో. ఎక్కడ ఒక్క పీస్ కూడా విడిపోలేదండి. మన వీడియోస్ అన్ని చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటాయి. ఒక్కసారి చూసి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ లో చెప్పండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. మేమైతే మటన్ కర్రీతో తినేసామండి. మా అందరికి చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.